ఈ వారం నా గెస్ట్ నూకల్ నరేష్ రెడ్డి తనయుడు అభినవ్ రెడ్డి. అభినవ్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం రమేష్ గారు. నూకల్ నరేష్ రెడ్డి గారు బిఫోర్ ఆఫ్టర్ ఎట్లుంది లైఫ్? బిఫోర్ అంటే ఒక గైడెన్స్ ఉంటుండే, ఇప్పుడు కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అంటే అనుభవంతోని, అంటే ఆయన అనుభవం కలిసి వస్తుండే ప్రతి ఒక్క వర్క్ లా. ఇప్పుడు ఏంటంటే సొంతంగా డిసిషన్స్ తీసుకోవాలంటే కొద్ది ఇబ్బందికరంగా ఉంటది. సో చాలా జాగ్రత్తగా ఆశతూసి స్టెప్ వేయాల్సి వస్తుంది. నూకల్ నరేష్ రెడ్డి అంటే మాట ఇస్తే మాట పైన నిలబడు. అభినవ్ రెడ్డి ఆ మాటను అట్లా నిలబడి అమలు చేస్తుందా? తప్పకుండా అండి. ప్రజల భరోసా 100%. మాటనే ముఖ్యము, పార్టీలు కాదు, ఇంకేదో వ్యక్తులు కాదు. మాట ఇచ్చినాక దానికి తిరుగుండొద్దు, వెంకకు చూడదు. ఆయన బతికున్నప్పుడు ఏం చెప్పేవారు మీకు? ఆయనకు మిమ్మల్ని పొలిటికల్ గా ప్రొజెక్ట్ చేయాలనే అభిప్రాయం ఎక్కువగా మొదటి నుంచి ఉంది. అంటే ఆయన ఒక్కటే చెప్తుండే, ఆయన సిద్ధాంతాలతోనే నడిచిన మనిషి. అంటే ఏ పార్టీ చూడలే, వ్యక్తులు చూడలే, న్యాయం అన్యాయం ఏదైనా ఆయన కాడికి ఏదైనా పంచాయతీ వచ్చినా, లేకపోతే ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఏదైనా అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అందులో ఓన్లీ న్యాయం అన్యాయమే చూసిండు. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే చూసిండు తప్ప ఇది నా వ్యక్తి రాంగ్ చేసినా దాన్ని సరి చేద్దామో లేకపోతే అవతలోడు చేసినా కానీ అట్లా చూడలే. ఏ పార్టీ అనే చూడలే, ఏ వ్యక్తి అని చూడలే, ఏ కులం చూడలే, ఏ మతం చూడలే. ఏదున్నా న్యాయమే చేసిండు. ఆయన చేతనైన వరకే చేసుకుంటూ పోవడం జరిగింది. ఆయన ఆచరణను ఆచరణ అభినవ్ రెడ్డి అమలు చేయగలరు? సేమ్ అండి, ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగే చేస్తున్నామండి. మేము అనుకున్న ఆయన నరేష్ రెడ్డి గారు అభిమానులైన, నరేష్ రెడ్డి గారి కార్యకర్తలు, ఆయనతో ఒక 40 ఏళ్ళ జర్నీ చేసిన చాలా వ్యక్తులు కూడా ఇవాళ అదే టీం మాకు ఉంది. సో మేము అనుకున్న ఆశయాలు అనుకున్న ఆయన విధంగానే స్టెప్స్ వేసుడు జరుగుతుంది. ఏడ కూడా లాలొచ్చి పడేది లేదు, ఏడ కూడా ఎంకపోయేది లేదు. తప్పకుండా సిద్ధాంతమైన రాజకీయాలైనా, సిద్ధాంతమైన లైఫ్ స్టైలే మెయింటైన్ చేస్తున్నాం. అంటే అందరితో మంచి ఉండుకుంటా, అందరితోని ఒక మంచి పేరు సంపాదించుకోవాలని తప్ప ఏదో పదవులు వస్తాయో లేకపోతే ఇంకేదో ఆస్తులు వస్తాయనే ఆశ అయితే లేదు. మీకు రాజకీయాల గురించి ఆయన ఏం చెప్పేవారు? ఆయన రాజకీయాల గురించి ఒకటే చెప్తున్నాను. ఒకటే, మనం ఏం నమ్ముకున్నామో, ఏ పార్టీని నమ్ముకున్నామో, మన సిద్ధాంతాలు, మనం ఏడ లాలూజీ పడకుండా రాజకీయాలు చేసినప్పుడు ఒక ఉండాతనం రాజకీయాలు చేయాలి. గౌరవం ఇచ్చి మనం గౌరవం రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తెచ్చుకోవాలి తప్ప ఎటువంటి కూడా తొందరపాటు రాజకీయాలు, నోరు జారుడు, ఎవరిని కూడా పెద్ద చిన్న లేకుండా ఇటువంటివన్నీ కూడా మాకు గైడ్ లైన్స్ చెప్తుండే. అందరితో మంచిగా ఉండాలి, అఫీషియల్స్తో ఎట్లా మాట్లాడాలి, కార్యకర్తలతో ఎట్లా మాట్లాడాలి, తమ్ముళ్ళు పిల్లలతో ఎట్లా మాట్లాడాలి. సో అన్ని విధంగా కూడా మమ్మల్ని ఒక విధంగా ట్రైన్ చేసుడు జరిగింది. అదే లైన్ లో మేము ట్రావెల్ చేసుడు జరిగింది. అభినవ్ రెడ్డిని రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రమోట్ చేయాలని సర్పంచ్ చేసిండు. దానికోసం మళ్ళీ కాంగ్రెస్ జెండా కప్పుకుంటూ అది ఫుల్ఫిల్ కాలేదు. అంటే ఆశయం కోసం ఎట్లా కొనసాగుతుంది? అంటే వారసత్వంగా నన్ను రాజకీయాలకు రావాలి అనేది ఆయన కోరిక ఉండే. బికాజ్ ఆయన 40 ఏళ్ళ రాజకీయాలలో ఆయన ఏది కాలేకపోయాడు, కానీ ప్రజల మనసు గెలుచుకుండు. ఈ ప్రాంతం ప్రజల మనసు మాత్రం తప్పకుండా ఆయన గెలుచుకున్నట్టు జరిగింది. దానికి ఉదాహరణ ఆయన చనిపోయిన రోజు చూసిన పబ్లిక్ దానికి ప్రూఫ్. సో సరే, ఆయన మంత్రి కాలేకపోయిండొచ్చు, ఎమ్మెల్యే కాలేకపోయిండు, ఇంకేదో పదవిలో కూర్చోలేకపోయిండు, కానీ ఇంత ప్రజలు ఒక మంత్రి ఎమ్మెల్యే చనిపోయిన ఈ ప్రజల ప్రేమ అభిమానాలు చాలా మంది సంపాదించుకోలేదు. సో ఐ థింక్ ఆయన ఏడున్న ఆయన ఆత్మ తప్పకుండా ఇది చూసి శాంతి పడ్డది. రాజకీయాల్లో ఎక్కువ మోసపోయింది నాయకులు నమ్మి అంటే నూకల్ నరేష్ రెడ్డి. ఆయన ఒక నిబద్ధతతో రాజకీయాలు చేసిన నాయకత్వం మోసం చేసింది. అవునండి, ఇక తెలియదు ఏందో, ఇట్స్ ఓపెన్ బుక్. నరేష్ రెడ్డి గారి లైఫ్ ఏ పార్టీలో ఏం మోసం అయిందో అందరికీ తెలుసు. సరే, అయినా కానీ ఆయన పార్టీని మాత్రం ఏ రోజు మోసం చేయలేదు. పార్టీ ఆయన మోసం చేసిండొచ్చు, నాయకులు ఆయన మోసం చేసిండొచ్చు, కానీ మళ్ళీ అదే నాయకుల కోసం కూడా ఆయన పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్క ఎలక్షన్ లో కూడా పార్టీకి న్యాయం చేసుడు జరిగింది. చాలా మంది నూకల్ నరేష్ రెడ్డి తయారు చేయగలిగిండు, ఎమ్మెల్యేలను చేయగలిగిండు, వాళ్ళను ప్రజాక్షేత్రంలో నిలపగలిగిండు, కానీ తానెందుకు నిలబడలేకపోయిండు? మంచి నాయకుడిగా నిలబడ్డా ఒక ప్రజాప్రతినిధిగా కాలేకపోవడానికి కారణం ఎక్కడ? రెండు తీరుగండి. అంటే ఆర్థికంగా కూడా నరేష్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏది ఆలోచించాలి, ఆర్థికంగా సంపాదించుకోవాలని ఆయనకి ఎప్పుడు ఆశ లేకుండే. అదొక లోపం కావచ్చు. ఆయన పార్టీలో నూకల్ నరేష్ రెడ్డి గారు ఎదుగుతే మేము ఎంకపోతామని కూడా చాలా మంది నాయకులు బ్యాక్ స్టాప్ చేసుడు జరిగింది. ఆయన పెద్ద బాధపడలే ఆ రోజులలో. ఆయన ఒక్కటే అనుకుండు, నేను కింగ్ కాకపోయినా ఆయన కింగ్ మేకర్ అని ఆయనకు ఆ ఫీలింగ్. అంటే ఈ నియోజకవర్గమైనా ఈ జిల్లాలో కూడా చాలా దగ్గర కూడా గెలుపు ఓటము ఆయన నిర్ణయించే అంత స్టేజ్ లో నరేష్ రెడ్డి గారు ఉండే. ఆయన స్థాయిలో ఉన్న నాయకులందరూ అభినవ్ రెడ్డిని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా ప్రేమ దాంతో నన్ను రిసీవ్ చేసుకుని జరుగుతుంది. తప్పకుండా మనం అడిగే సమస్యలు అంటే ప్రాబ్లమ్స్ పైన కూడా మంచిగా రెస్పాండ్ అవుతుండ్రు. మంచిగా దాన్ని టేకప్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే జరుగుతుంది. అందులో ఏం దోకా లేదు. యాజ్ నరేష్ రెడ్డి గారు కొడుకులాగా నా ప్రతి దగ్గర కూడా అదే గౌరవం, ప్రేమ ప్రజల కాడ అదే ఉంది, లీడర్ల కాడ కూడా అదే. ఆయన మార్పు అంటే మీ పైన పడ్డ ఎఫెక్ట్ ఏంటి? డెఫినెట్లీ అండి, దేర్స్ ఇంగ్లీష్ సేయింగ్, వన్స్ యూ బరీ యువర్ ఫాదర్
దెన్ ఓన్లీ విల్ బికమ్ అ మ్యాన్, అ బాయ్ విల్ బికమ్ అ మ్యాన్ అంటారు. సో పెయిన్ఫుల్, డెఫినెట్ గా పెయిన్ఫుల్ ఉంటది. బట్ ఆ ఫాదర్ ఉన్నప్పుడు కూడా పిల్లలు బిజినెస్ చేస్తారు, కానీ ఆ అంటే ఆ పెద్దరికం అనేది ఫాదరే కంట్రోల్ చేస్తారు. ఫాదర్ లేనప్పుడు ఆ సొంత డిసిషన్స్ యాజ్ సన్స్ మేము తీసుకోవాలంటే కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకటేమో లూజింగ్ అ ఫాదర్ ట్రామా ఉంటుంది, ఒకటి పొలిటికల్ ప్రెషర్స్, ఒకటి ఎన్నో యూనో ఎవ్రీ డే దానిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయన ఉంటే గైడెన్స్ ఉంటుండే, ధైర్యం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనమే సొంత కాళ్ళపై నిలబడాలి కదా, సో కొద్ది ఇబ్బందికరంగానే ఉంటుంది. నెక్స్ట్ ఆయన ఆశయాన్ని ఏ విధంగా కొనసాగించబోతున్నారు? తప్పకుండా ఆయన ఆశయాలు అంటే సరే పరిస్థితులు, ప్రజలు, కాలమే నిర్ణయిస్తుంది మా పొజిషన్స్, మేము ఏం చేస్తాము. తప్పకుండా మేమైతే ప్రజల కోసం పనిచేస్తాం. ఏ పార్టీలు ఉన్నా, ఏ పార్టీ అధికారంగా ఉన్నా లేకపోయినా ప్రజల కోసం మాత్రం మేము 365 days పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మాక్సిమం ప్రజల సమస్యలను తీరడానికే ట్రై చేస్తాం. నూకల నరేష్ రెడ్డిని చాలా పార్టీలు ఆర్థికంగా, రాజకీయ వ్యూహాల్లో వాడుకునే కానీ తనకు న్యాయం చేయలేకపోయింది. అభినవ్ రెడ్డి కూడా అట్లనే మోసపోతాడా? అదే అండి మీతో అన్నట్టు, ఇప్పుడు అది సమయమే నిర్ణయిస్తుంది, ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడున్న పాలిటిక్స్ లో మనం గుంజుకోవాల్సి వస్తుంది, కానీ పాలిటిక్స్ ని అప్పుడులాగా ఆయనలాగా ఓపికతో ఒక మాట పైన నిలబడడం, అదే గౌరవంతో ఉండడం, అదే సంస్కారంతో ఉండడం ఇప్పుడు సాధ్యం కాదు. ఆయన చేసిన ఏకైక రాజకీయాల్లో ఆ నిబద్ధతని తనను ప్రజాప్రతినిధి కాలెక్క చేసింది అనే ఒక అభిప్రాయం ఉంది జనంలో. వాస్తవం అండి. ఇప్పుడైతే మీరు అన్నట్టు ఇప్పుడున్న రాజకీయాలు చాలా డిఫరెంట్ రాజకీయాలు. అప్పుడు వాళ్ళ చేసే రాజకీయాలకు తప్పకుండా టైం ఎట్లా వస్తుందో ఆ విధంగానే ట్రావెల్ చేస్తాం. మేము కూడా పార్టీ లైన్స్ లోనే పనిచేస్తాం, పార్టీని నమ్ముకునే పనిచేస్తాం, పార్టీ కోసమే పని. మేజర్ గా ఈ ప్రాంత ప్రజలకు అనేక దాదాపు 600 ఎకరాల భూములను, ఆస్తులను నూకల నరేష్ రెడ్డి పోగొట్టుకొని ప్రజల కోసం నిలబడ్డాడు. అది అభినవ్ రెడ్డితో సాధ్యమవుతుందా? తప్పకుండా అండి. అదే విధంగా అదే స్టైల్లో పనిచేస్తున్నాం. చూస్తే సంవత్సరం నుంచి కూడా నేను హైదరాబాద్ లో ఉన్న వ్యాపారాలైనా ఏది ఉన్నా కూడా అన్ని కూడా తగ్గించుకొని మోస్ట్ ఆఫ్ ద టైం విలేజ్ లోనే ఉండు జరుగుతుంది, నియోజకవర్గంలో ఉండు జరుగుతుంది. మా వల్ల ఎంత అవుతుందో అంత 100% చేస్తాం. 40 ఏళ్ల క్రితం ఆయనతో జర్నీ చేసిన నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు మీతో కలవడానికి చాలా మంది వస్తున్నారు. వాళ్ళకు అభినవ్ రెడ్డి ఇచ్చే భరోసా ఏముంది? భరోసానే ఏం లేదండి. ఒకటే, వాళ్ళకు నరేష్ రెడ్డి గారి పైన ఉన్న నమ్మకము, ప్రేమ, అభిమానమే. అదే ప్రేమ, అభిమానం నా మీద చూపించుడు జరుగుతుంది. ఆ నమ్మకం కూడా ఉంది. ఏంటంటే నేను కాపాడుకోలేస్తా, నా తండ్రి ఎట్లా కాపాడుకుండో అబ్బాయి కూడా కాపాడుకోలేస్తాడు అనే పూర్తి నమ్మకం కూడా మా ఆ టీం కి, ఆ కార్యకర్తలకు, ఆయన అభిమానులకు ఉంది. చాలా మంది రాజకీయ వారసులు రాజకీయాల్లో నిలబడలేకపోయారు. ఒకసారి గెలిచినా తర్వాత వాళ్ళకంతగా వాళ్ళు కొంత నిలబడలేని పరిస్థితి మనం రాజకీయాల్లో చూస్తున్నాం. మీకు అట్లాంటి పరిస్థితి వస్తారు, లేకుంటే అదే మాట పైన నిలబడతారు? లేదండి, మాటపై నిలబడతాం 100%. సరే సమయమే ఆన్సర్ చెప్తుంది దీని విషయం, కానీ బట్ ప్రజా సేవలకు, ప్రజలకు సేవ చేయడానికి ఏ పార్టీ, ఏ పొజిషన్ అవసరం లేదండి. మనం ప్రజలకు సేవ చేద్దాం అనుకున్నప్పుడు ఎన్నో విధాలలో సేవ చేయవచ్చు. మాట సాయం కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, ఇంకేదైనా సాయం కావచ్చు. సో అన్నిటికీ పార్టీ, మనం ఏదో పొలిటికల్ పార్టీలో ఉంటేనే సేవ చేస్తాం అనేది తప్పు. నా దృష్టిలో అయినది మనం ప్రజా సేవ చేసుకుంటూ పోవడే ముంగట్ పోవాలి. ఏదో ఒక రోజు అది అనేది అదే వస్తుంది. చాలా మంది కుమారులు ఆస్తులకు, వ్యాపారాల పైన కొట్లాడుకుంటూ రోజులు చేస్తున్నాం. ఆయన 100 ఎకరాల భూములను పోగొట్టారు. ఎప్పుడు మీరు అడగలేదు అసలు ఏ రోజు అడుగు జరగలేదండి. బికాజ్ అది వాళ్ళ తాతగారు సంపాదించిన ఆస్తి, అది ఆయన ఇష్టము. సో దాన్ని నేను అడుగుడు అనేది కరెక్ట్. నేనేం సంపాదించుకునేది ముఖ్యం. నా బిడ్డకు నేనేం సంపాదించి పెడతా అనుకునేది అది నా సొంతం, కానీ ఆయనను క్వశ్చన్ చేసే అంత స్థాయి మాది కాదు. నూకల నరేష్ రెడ్డి అభినవ్ రెడ్డికి ఏం ఆస్తి ఇచ్చింది? ఆస్తి అని చెప్పినా కానీ ఈ ప్రాంతం ప్రజల సంస్కారం ఇచ్చిండా, క్రమశిక్షణ నేర్పించిండా, లేకుంటే వ్యాపారాలు నేర్పించిండా, లేకుంటే ప్రజలకు నాలాగా ఉండమని నేర్పించిండా, లేకుంటే ఆయనలాగా ఓపిక నేర్పించిండా? మంచితనం నేర్పించిండు. అన్నిట్ల మంచితనంలో ఇవన్నీ వస్తాయి. సో ఆయన నేర్పించింది, ఆయన ఇచ్చింది మాకు మంచిది. 23వ తారీఖు ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమానికి ఎవరెవరు రాబోతున్నారు? 23 నాడు సంవత్సరికము నరేష్ రెడ్డి గారిది. అట్లనే విగ్రహ స్థాపించడం జరిగింది. పెద్దలు మా గురుగారు, అంటే మా గాడ్ ఫాదర్ ఆర్ సురేందర్ రెడ్డి గారు, ఎక్స్ ఎంపీ వరంగల్, ఈ దోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా, పాత ఎమ్మెల్యే గారు కూడా. అట్లనే ఆయన చేతి మీద ఇనాగ్రేషన్ జరుగుతుంది. అండ్ ఆల్ పార్టీ అండి, ఏ పార్టీ అనేది లేదు, ఈ పార్టీ అని నరేష్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్ ఆర్ ఇన్వైటెడ్. సో అదేవిధంగా అందరిని ఇన్వైట్ చేసుడు జరిగింది. సో అందరూ కూడా వస్తామని ప్రామిస్ చేసుడు జరిగింది. అందరూ కూడా వస్తారు తప్పకుండా. ఒక మంచి మెసేజ్ తోని ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కూడా జరుగుతుంది. అభినవ్ రెడ్డికి ఇప్పుడు గాడ్ ఫాదర్ ఎవరు? గాడ్ ఫాదర్ అంటే ఇక మాకున్నదే సురేందర్ రెడ్డి గారు అండి. మా గాడ్ ఫాదర్ సురేందర్ రెడ్డి గారే. ఎప్పటికీ కూడా సురేందర్ రెడ్డి గారే. ఇలా మేము ఈ స్థాయిలో ఉందని కూడా సురేందర్ రెడ్డి గారే. అట్లానే ఏం లేదు, మిగతా లీడర్స్ కూడా అందరూ, మా ఎమ్మెల్యే గారైనా, మా ఎంపీ గారైనా, పొంగులేటి గారైనా, తుమ్మల్ గారైనా, లేకపోతే మా మేనమా
రఘురామ్ రెడ్డి గారైనా అందరూ కూడా మమ్మల్ని ఒక మంచి అంటే గైడెన్స్ తోని మమ్మల్ని ముంగట్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇట్లా కాదు ఇట్లా అని ఒక సిస్టమ్ లో మమ్మల్ని. ఏ కార్యక్రమాలు 23వ తారీఖు ఉండబోతున్నాయి? విగ్రహం ఇనాగ్రేషన్ ఒకటి ఉంటుందండి. తర్వాత భోజనాలు ఉంటాయి. అన్ని విలేజెస్ నుంచి ఈ జిల్లా ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేస్, నాన్నగారికి ఉన్న సంబంధాలు, ఆయన అభిమానులకు అందరు కూడా మేము ఇన్వైట్ చేసుడు జరిగింది. సో ఒక పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అన్ని పార్టీల నేతలకు అధ్యక్షులకు ఆహ్వానం పంపించారా? అన్ని పార్టీలకు ఇచ్చినామండి, ఆల్ పార్టీ. కేసీఆర్ గారికి ఇచ్చారా? కేసీఆర్ గారి పార్టీకి ఇచ్చినాము, కేటీఆర్ గారికి ఇచ్చినాం, హరీష్ రావు గారికి ఇచ్చినాం, అట్లనే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాం, బీజేపీ పార్టీకి ఇచ్చినాం, అన్ని పార్టీలనే. నరేష్ రెడ్డి గారు అందరు పార్టీలతో అందరితో కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి వ్యక్తి. సో అందరు కూడా నరేష్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం. సో అందరూ తప్పకుండా. నాన్న 23వ తారీఖు ఉన్న కార్యక్రమంకి సంబంధించి ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తారు? నరేష్ రెడ్డి గారికి ఉన్న అభిమానులైన నరేష్ రెడ్డి గారితో సంబంధాలు అంటే 40 ఏళ్ళ నుంచి సంబంధాలు అందరూ కూడా దయచేసి తప్పకుండా రావాలని నేను కోరుతున్నాను. ఇది అభినవ్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.